सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ। AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। అగ్గి పుల్లే అలాగేసినట్టు కోపంగా చూడకే కొట్టినట్టు గాలి దుమార మేరేగినట్టు ఆవేశం ఎందుకే నొక్కి పెట్టు నీవే అగ్గి పుల్లే అలాగేసినట్టు కోపంగా చూడకే కొట్టినట్టు గాలి దుమార మేరేగినట్టు ఆవేశం ఎందుకే నొక్కి పెట్టు పొరపాటుగా ఓ మాటని నేనే జారానులే సరేలే అని వదిలేయక రోజు ఎందుకీ గొడవలే నువ్వంటే నాకు చచ్చేంత ప్రేమ నీ కూడా నాతో వచ్చేంత ప్రేమ అంతంత దూరం ఎంతంత నేరం ఓ చిన్న నవ్వు నవ్వవే నీ అగ్గి పుల్లే అలా కోపంగా చూడకే కొట్టినట్టు గాలి దుమారమే ఆవేశం ఎందుకే నొక్కి పెట్టు ఇంకెంత కాలం ఈ కాళ్ళ బేరం ఆ బుంగ మూతేంటే బంగారం ఏంటంత పంతం శాంతించు కొంచెం ఎన్నాళ్ళు మన మధ్య ఈ యుద్ధం ఇంకెంత కాలం ఈ కాళ్ళ బేరం ఆ బుంగ మూతేంటే బంగారం ఏంటంత పంతం శాంతించు కొంచెం ఎన్నాళ్ళు మన మధ్య ఈ యుద్ధం చంపొద్దే చంపొద్దే కారాలు నూరి నీ వల్లే పోతోందే ప్రాణం పులమారి కన్నుల్లో నిండావే కన్యాకుమారి కన్నెత్తి చూడు ఒక్కసారి అగ్గి పుల్లే అలా కోపంగా చూడకే గాలి దుమారమే ఆవేశం ఎందుకే నొక్కి పెట్టు పెగు బంధాన్ని చూసి మురవాలని కడుపు కోత భారాన్ని తీర్చుకోవాలని ఆశ నిండి గుండెల విసిరాగినాని కళ్ళలోనే ఉండి చూసుకుంటాను నే చూడలేక ఇంతలోనే రాలినాయి తుది కోరిక తీర్చమని అంటాను ఏమంటే నపాయానే ఏమి సేతూ నపాయా నాయి మలగేరే కమలానా కమలకి చిరి పండా ఏమంటే నపాయానే నేమి సేతూ నపాయా నాయి మలగేరే కమలానా కమలకి చిరి పండా
ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. సత్యనారాయణ వ్రతమునకు కావలసిన పూజా సామగ్రి: పసుపు, కుంకుమ, సత్యనారాయణ స్వామి వారి చిత్రపటము, పండ్లు, పువ్వులు, పూలదండ, 100 తమలపాకులు, 46 వక్కలు, కొబ్బరికాయలు 8, పంచామృతములు అనగా ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార ఇవన్నీ విడివిడిగా గాని అన్నీ కలిపి గాని ఉంచుకొనవచ్చును. తైల దీపము అనగా నూనె దీపారాధన, నెయ్యి దీపము, ఆవు నేతితో తడిపిన 6 ఒత్తులు కలిగిన దీపారాధన, కర్పూరము, అగరవత్తులు, వస్త్రములు ప్రతితో తయారు చేసుకునవచ్చును. యజ్ఞోపవీతం ప్రతితో తయారు చేసుకునవచ్చును. గంధము, పసుపు అక్షతలు, కలశము అనగా వెండిది గాని, రాగిది గాని, ఇత్తడిది గాని, తుదకు మట్టిది గాని అయిన ఒక చెంబులో నీళ్లు కొద్దిగా పోసి దానిపైన మామిడి ఆకులు లేదా తమలపాకులు గాని ఉంచి ఒక కొబ్బరికాయకు కొత్త రవికల గుడ్డ చుట్టి చెంబు మీద ఉంచవలెను. ఇదే కలశము. ఉన్నంతలో ఒక పెద్ద పీటను పసుపు కుంకుమలతో, ముగ్గులతో అలంకారము చేసి సిద్ధము చేసుకోవాలి. మంటపారాధనకు ఒక కొత్త వస్త్రం కావాలి. ఈ వస్త్రమును ఆ అలంకరించిన పీట మీద పరచి దాని మీద బియ్యం పోసి పరచి పైన చెప్పిన కలశమును ఈ మంటపము యొక్క మధ్యగా ఉంచాలి. అద్దము, ఫ్రేము ఉన్న సత్యనారాయణ స్వామి వారి చిత్రపటమును కూడా మంటపమును ఆనుకొని అలంకారంగా ఉంచవలెను. పసుపు పుంతతో ఒక పసుపు వినాయకుని తయారు చేసుకోవాలి. ఒక గ్లాసుతో నీళ్లు, ఉద్ధరణ, ఒక అరివాణం కావాలి. సత్యనారాయణ స్వామి వారి ప్రసాదము అనగా అరటిపండ్లు, ఆవు నెయ్యి, ఆవు పాలు, సేరుంబావు చొప్పున పంచదార, గోధుమ రవ్వ వీటితో వారి వారి సంప్రదాయమును అనుసరించి ప్రసాదమును సిద్ధము చేసుకునవలెను. మహానైవేద్యము భక్ష్య, భోజ్య, పానీయాదులతో వంటకములు అనగా భోజన పదార్థములు. ఇక శక్తి గలవారు బంగారమునిది గాని లేనిచో వెండిది గాని సత్యనారాయణ స్వామి వారి ప్రతిమను ఒకటి పూజ కొరకు సిద్ధము చేసుకోవాలి. లేదా ₹1 నాణెమును ప్రతిమగా ఉపయోగించవచ్చును. ఎండు ఖర్జూర కాయలు, ఒక్కలు, చిల్లర డబ్బులు కావాలి. 40 వరకు ఉంటే ఉత్తమం. శక్తి లేనివారు శక్తి ఉన్నంత మేరకు సిద్ధము చేసుకొనవచ్చును. ఇవి ఎందుకో తెలుసుకోండి. సత్యనారాయణ స్వామిని ఆవాహన చేసి పూజించే ముందుగా ఆ స్వామివారి పరివారములు అయిన గణేశుడు మొదలగు 5 లోకపాలకులను, అధిదేవత, ప్రత్యధిదేవతలతో కూడిన ఒక్కొక్క గ్రహము చొప్పున 9 గ్రహములను, ఇంద్రుడు మొదలైన 8 మంది దిక్పాలకులను మంటపము మీద ఆవాహన చేసి స్థాపన చేసి పూజించి నైవేద్యము పెట్టి తరువాత సత్యదేవుని యథావిధిగా పూజించవలెను. అందుచేత పైన చెప్పిన 40 మంది దేవతల రూపములు గల ప్రతిమలు వారి వారికి చెప్పబడిన లోహములతో తయారు చేసినవి కావాలి. కానీ అవి దొరకవు గదా. కాబట్టి అట్టి ప్రతిమలకు ప్రత్యామ్నాయంగా ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క చిల్లర డబ్బును వారి వారి శక్త్యానుసారంగా 5 పైసల నుండి ₹1 వరకు నాణెములు కలవుగనక ఒక్కొక్క నాణెమును ఉపయోగించగలిగితే బాగుంటుంది. ఈ దేవతల పూజోపచారముల కొరకు కొద్దిపాటి అక్షతలను, నైవేద్యంగా ఒక్కొక్క ఖర్జూరకాయను, తాంబూలంగా 1 ఒక్క, 2 తమలపాకులను మంటపము మీద ఆయా దేవతకు నియమించబడిన స్థానములలో ఉంచవలెను. ఈ క్యాసెట్టు యొక్క అట్టకు 2వ వైపున వేసిన బొమ్మలో ఆయా దేవతలను మంటపము మీద ఉంచవలసిన స్థానములు సంఖ్యలలో చూపబడినవి. ఆ బొమ్మను జాగ్రత్తగా పరిశీలించి పూజించు సమయమున దగ్గర ఉంచుకొని దేవతా ప్రతిమలను ఆయా స్థానములలో ఉంచవలెను. మరొక విషయం వినండి. ఈ క్యాసెట్టు ఉపయోగించి మీరు పూజ చేసుకున్న తర్వాత మీ పురోహితుని పిలిచి వారికి ఈ పూజాంగ దక్షిణ తాంబూలాదులను ఇచ్చి తృప్తిపరచవలెను. ఇది చాలా ముఖ్యము. ఒకవేళ పురోహితులు మీరు ఎంత ప్రయత్నించినా లభ్యపడనచో దక్షిణ రూప ధనమును విశ్వరూపి, జగత్కర్త, జగద్భర్త అయిన ఆ భగవంతునికే గుడి హుండీలలో భక్తితో పరమేశ్వరార్పణ బుద్ధితో సమర్పించవలెను. లేదా గుడిలోని అర్చకులకే ఇవ్వవచ్చును. లేదా బేదలకు కూడా పంచి ఇవ్వవచ్చును. మరొక గమనిక, మీరు ఈ క్రింది వివరాలు తెలుసుకుంటే చాలా బాగుంటుంది. అవి ఏమనగా మీ గోత్రము పేరు, మీరు సత్యనారాయణ వ్రతము చేయదలుచుకున్న కాలము యొక్క వివరాలు, అంటే చాంద్రమానంలో సంవత్సరం పేరు, అయినం పేరు, ఋతువు పేరు, మాసం పేరు, పక్షము పేరు, తిథి వారముల పేర్లు. ఈ వివరాలు పంచాంగములో కానీ తెలుగు క్యాలెండర్లో కానీ ఉంటాయి. మరొక ముఖ్య విషయం కూడా మనవి చేస్తున్నాను. స్వామి పూజ చేసుకున్న మరునాడు గాని ఆ తరువాత గాని పూజలో ఉంచిన కలశమును అనగా చెంబును మీరు తీసుకొని మరియు
పూజలో బంగారమునది గాని వెండిది గాని సత్యనారాయణ స్వామి వారి ప్రతిమను ఉంచిన ఎడల ఆ ప్రతిమను కూడా మీరు తీసుకొని మిగతా మంటపము మీద ఉన్న సామగ్రినంతా మంటపారాధన వస్త్రముతో మూటగా కట్టి పురోహితునికి ఇచ్చుట సాంప్రదాయముగా కనిపించుచున్నది. కాని ఈ వ్రత విధానమును చెప్పిన మొదటి అధ్యాయములో ఈ విషయము కనబడుట లేదు. కనుక మంటపం మీద ముంచిన సామగ్రినంతా స్వామి ప్రసాదముగానే భావించి యజమానులు వాడుకొనుటకు అభ్యంతరము కనబడదు. సంప్రదాయ పద్ధతిని అనుసరించటమా లేదా అనేది యజమానులే నిర్ణయించుకునుట యుక్తమని మనవి చేయుచున్నాను. అవసరం అయిన చోట క్యాసెట్ పాజు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉండాలి అని కోరుచున్నాను. ఇక పూజ ప్రారంభం చేద్దామా? అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గంట వాయించండి బాబు. ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రక్షసాం కురు ఘంటారవం తత్ర దేవతాహ్వానలాంఛనం. దీపం ప్రజ్వాల్య. తైల దీపాన్ని వెలిగించండి. అమ్మ, ఈ దీపం చివరి వరకు వెలుగుతూ ఉండాలి కనుక అప్పుడప్పుడు గుర్తుగా దీపారాధన కుందెలో నూనె వేస్తూ ఉండాలి. ఆచమ్య. ఆచమనం చేయాలి. 3 సార్లు మీరు ఉద్ధరణితో నీళ్లు చేతిలో పోసుకుని పుచ్చుకోండి. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. మీ ఎడమ ప్రక్కగా కూర్చున్న మీ భార్య చేత కూడా ఆచమనం చేయించండి బాబు. మీరు ఉద్ధరణితో ఆమె చేతిలో 3 సార్లు నీళ్లు వేయండి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. భగవంతుని కూర్చి నమస్కారం చేయండి బాబు. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, శచీపురందరాభ్యాం నమః, అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః, శ్రీ రుక్మిణీ సత్యభామా సహిత శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఈ వ్రతము చూడటానికి వచ్చిన మీ బంధుమిత్రులందరికీ నమస్కారం చేయండి. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్తః సుముహూర్తః అస్తు. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. కాసిన అక్షతలు మీ పీటల క్రింద వేసుకోండి. పూజాస్థలమందు కూడా చల్లండి. ఇప్పుడు ప్రాణాయామము చేయాలి. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సు వరోం. ఇక సంకల్పం చేయాలి. మమ అని చెప్పండి. మమ ఉపాత దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే అష్టావింశన్మహాయుగే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాన. సంవత్సరం పేరు చెప్పండి. సంవత్సరే. అయినం పేరు చెప్పండి. అయనే. ఋతువు పేరు చెప్పండి. ఋతౌ. మాసం పేరు చెప్పండి. మాసే. పక్షం పేరు చెప్పండి. పక్షే. తిథి పేరు చెప్పండి. శుభతిథౌ. వారం పేరు చెప్పండి. శుభవాసరే. శుభనక్షత్రే. శుభయోగే. శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. శ్రీమాన్. మీ గోత్రం పేరు చెప్పండి. గోత్రః. మీ పేరు చెప్పండి. నామధేయః. ధర్మపత్ని సమేతః అహం శ్రీమతః. మీ గోత్రం పేరు చెప్పండి. గోత్రస్య. మీ పేరు చెప్పండి. నామధేయస్య ధర్మపత్ని సమేతస్య. మీరు కూడా చెప్పండి. మమ సహ కుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ
కామమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం చింతిత మనోరథ సిద్ధ్యర్థం. ఇప్పుడు క్యాసెట్ ఆపి మీరు కోరుకునే కోరికలు అన్నీ స్వామికి విన్నవించుకోండి మనస్సులో. సమస్త దురిత ఉపశాంత్యర్థం, సమస్త మంగళ అవాప్త్యర్థం శ్రీ సత్యనారాయణం ఉద్దిశ్య శ్రీ సత్యనారాయణ ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యథాశక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. నీళ్లు తాకండి. నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం ఆదౌ గణాధిపతి పూజాం కరిష్యే. మళ్ళీ నీళ్లు తాకండి. తదంగత్వేన కలశారాధనం కరిష్యే. మళ్ళీ నీళ్లు తాకాలి. కలశం గంధపుష్పాక్షతైరభ్యర్చ. మీరు దగ్గర ఉంచుకున్న నీళ్ల గ్లాసుకు 4 ప్రక్కల గంధం పెట్టి ఆ గంధం పైన కుంకుమాద్ది ఒక చిన్న పుష్పమును గ్లాసులో ఉంచండి. తదుపరి హస్తం నిధాయ. గ్లాసును అరచేతితో మూసి ఉంచండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌ తుసాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోథ యజుర్వేద సామవేదో హ్యధర్మణ అంగైశ్చ సహితా సర్వే కలశాంబు సమాశ్రితా ఆయాంతు శ్రీ సత్యనారాయణ పూజార్థం దురితక్షయకారకా గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఆపో వాజిదగుం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావ ఆప పశవ ఆపోన్న మాపో మృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువస్సు వరాపవోం. కలశోదకేన పూజా ద్రవ్యాణి దేవమంటపం ఆత్మానం సంప్రోక్ష్య. ఇప్పుడు కలశోదకముతో అనగా మీ గ్లాసులోని నీళ్లతో మీరు సిద్ధము చేసుకున్న పూజా ద్రవ్యముల అన్నింటి మీద, దేవమంటపము మీద, దేవుని మీద, మీ మీద, మీ భార్య గారి మీద చల్లుకోండి. ఇప్పుడు గణాధిపతి పూజ చేయాలి. పసుపు ముద్దతో తయారు చేసిన వినాయకుని ఒక తమలపాకునందు ఉంచి మంటపమునకు ముందుగా ఉంచండి. ఈ వినాయకునికి ఇప్పుడు పూజ చేద్దాము. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం. ఓం మహాగణాధిపతిం ధ్యాయామి. అక్షతలు వేయండి. మహాగణాధిపతిం ఆవాహయామి. అక్షతలు వేయండి. మహాగణాధిపతే ఆసనం సమర్పయామి. అక్షతలు వేయండి. మహాగణాధిపతే అర్ఘ్యం సమర్పయామి. ఉద్ధరణితో నీళ్లు ఉంచండి. ఓం మహాగణాధిపతే పాద్యం సమర్పయామి. మళ్ళీ నీళ్లు ఉంచండి. ఓం మహాగణాధిపతే ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ నీళ్లు ఉంచండి. ఇప్పుడు తమలపాకుతో వినాయకుడి మీద నీళ్లు చల్లండి. ఓం ఆపోహిష్ఠామయో భువః తాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యోవ శివతమోరస తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవః యస్య క్షయాయ జన్మధ ఆపో జనయధాచనః. చాలు. మహాగణాధిపతయే స్నానం సమర్పయామి. మహాగణాధిపతయే స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. ఉద్ధరణతో నీళ్ళు ఉంచండి. మహాగణాధిపతయే వస్త్రార్థం అక్షతాం సమర్పయామి. కాసిన నక్షత్రం ఉంచండి. మహాగణాధిపతయే యజ్ఞోపవీతార్థం అక్షతాం సమర్పయామి. మళ్ళీ అక్షతలు. మహాగణాధిపతయే శ్రీగంధాం ధారయామి. గంధం బొట్టు పెట్టండి స్వామికి. మహాగణాధిపతయే గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాం సమర్పయామి. అక్షతలు వేయండి. ఇప్పుడు పుష్పాలు తీసుకోండి. స్వామికి పూజ చేయండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి. మహాగణాధిపతయే ధూపమాఘ్రాపయామి. ధూపం అగరవత్తి వెలిగించి చూపించండి. మహాగణాధిపతయే దీపం దర్శయామి. నెయ్యి బత్తి దీపం చూపించండి స్వామికి. ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు ఒక అరటిపండు నైవేద్యం పెట్టండి. చేతిలో కాసి నీళ్లు పోసుకోండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆ నీళ్లు పండు మీద చల్లండి. దేవసవిత ప్రసుమా సత్యం త్వత్యేన పరిశించామి. నీళ్లు చుట్టూ తిప్పండి. అమృతమస్తు
నీళ్లు వదలండి. అమృతోపస్తరణమసి స్వాహ. ఓం నైవేద్యం ఇప్పుడు చేతితో స్వామికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మహాగణాధిపతే కదలీఫలం నైవేద్యం సమర్పయామి. మహాగణాధిపతే తాంబూలం సమర్పయామి. తాంబూలం ఉంచండి. కర్పూర నీరాజనం ఇప్పుడు వెలిగించి చూపించండి. మహాగణాధిపతే కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి. నీళ్లు ఉద్ధరణితో అరివాణంలో వదలండి. నమస్కారం పెట్టండి ఇప్పుడు విఘ్నేశ్వరుడికి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిఘ్నం కురు మేదేవ సర్వకార్యేషు సర్వదా. మహాగణాధిపతే నమః. మంత్రపుష్పం సమర్పయామి. ఒక పుష్పం స్వామికి ఉంచండి. మహాగణాధిపతే నమః. ఆత్మప్రదక్షిణ నమస్కారాం సమర్పయామి. సర్వోపచార పూజాం సమర్పయామి. యస్య స్మృత్యా చ నామోత్య తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తతస్తుతే. అనయా షోడశోపచార పూజయా భగవాన్ సర్వదేవాత్మకః శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. అక్షతలు పువ్వులు తీసుకుని నీళ్లు పోసి పళ్ళెంలో వదిలేయండి. మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహామి. వినాయకుడు పూజ చేసిన పువ్వులు మీరు మీ భార్యామణి గారు తల్లో ఉంచుకోండి. యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హెనాకం మహిమానః సచింతే యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాః గణపతిం యథాస్థానం ఉద్వాసయామి క్షేమాయ పునరాగమనాయ చ. ఆ విఘ్నేశ్వరుని ఉంచినటువంటి తమలపాకును కొద్దిగా జరిపి ప్రక్కగా ఉంచండి. ఇప్పుడు వరుణ పూజ చేయవలను. మంటపము మీద ఉన్న కలశమునకు ఇప్పుడు పూజ చేయండి. అస్మిన్ కలశే వరుణం ధ్యాయామి. అక్షతలు వేయండి. అస్మిన్ కలశే వరుణం ఆవాహయామి. అక్షతలు వేయండి. రత్నఖచిత సింహాసనం సమర్పయామి. అక్షతలు వేయండి. హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి. ఉద్ధరణితో నీళ్లు చల్లండి. పాదయోహ పాద్యం సమర్పయామి. ఉద్ధరణితో నీళ్లు చల్లండి. ముఖే ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ ఉద్ధరణితో నీళ్లు చల్లండి. స్నానం సమర్పయామి. నీళ్లు చల్లండి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. మళ్ళీ నీళ్లు చల్లండి. వస్త్రం సమర్పయామి. అక్షతలు వేయండి. యజ్ఞోపవీతం సమర్పయామి. అక్షతలు వేయండి. గంధం సమర్పయామి. కలశ చెంబుకు గంధం పెట్టండి. గంధస్య ఉపరి అలంకరణార్థం అక్షతాం సమర్పయామి. ఆ గంధం మీద కుంకుమ బొట్టు పెట్టి అక్షతలు వేయండి. పుష్పాన్ని సమర్పయామి. పుష్పముతో పూజ చేయండి. ధూపమాఘ్రాపయామి. అగరబత్తి వెలిగించి ధూపం చూపించండి. దీపం దర్శయామి. నెయ్యి దీపం ఒక ఒత్తిని వెలిగించి చూపించండి. నైవేద్యం ఒక అరటిపండు తీసుకుని వరుణదేవునికి నైవేద్యం పెట్టాలి. చేతిలో కాసి నీళ్లు ఉంచుకోండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆ అరటిపండు మీద నీళ్లు చల్లండి. దేవసవిత ప్రసువా సత్యం త్వత్యేన పరిశుంచామి. అరటిపండు చుట్టూ నీళ్లు చుట్టండి. అమృతమస్తు. ఉద్ధరణితో నీళ్లు అరివాణంలో వదలండి. అమృతోపస్తరణమసి స్వాహ. చేతితో నైవేద్యం చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ, ఓం వరుణాయ నమః. కదలీఫలం నైవేద్యం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. తాంబూలం ఉంచండి. తర్వాత కర్పూరం వెలిగించి నీరాజనం చూపించండి. ఓం వరుణాయ నమః. కర్పూర నీరాజనం సమర్పయామి. మంత్రపుష్పం సమర్పయామి. ఒక పుష్పం ఉంచండి. అనయా షోడశోపచార పూజ శ్రీ వరుణదేవ సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. న్యూనాతిరిక్తం సర్వం సగుణమస్తు. కాసి నక్షత్రలు పుష్పము నీడు పోసి అరివాణంలో వదలండి. ఆచమ్య. మళ్ళీ మీరు మీ భార్యామణి గారు ఆచమనం చేయండి. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. 3 సార్లు మీరు ఉద్ధరణితో చేతిలో నీళ్లు పోసుకొని పుచ్చుకోండి. అలాగే 3 సార్లు మీ భార్యకు కూడా ఇవ్వండి. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. మీరు చెప్పండి. శ్రీ సత్యనారాయణ వ్రతాంగ గణపత్యాది పంచపాలక ఆదిత్యాది నవగ్రహ ఇంద్రాది అష్టదిక్పాలక పూజాం చ కరిష్యే.
నీళ్లు తాకండి. ఇక మీద 2 తమలపాకులు, 1 ఒక్క తీసుకొని కాసిన అక్షతలు, 1 చిల్లర డబ్బు, 1 ఖర్జూరకాయ అందులో ఉంచి మీ భార్యామణి గారు సిద్ధము చేస్తూ ఉండాలి. నేను ఆవాహయామి, స్థాపయామి, పూజయామి అని చెప్పిన ప్రతిసారి ఆమె వద్ద అది మీరు తీసుకుని ఈ క్యాసెట్ అట్ట వెనుక ప్రక్క పేజీలో చూపిన చోటులు మీరు గ్రహింపు చేసుకుని అక్కడ అవి ఉంచుతూ రావాలి. అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భసముద్భవ సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం గణపతిం లోకపాలకం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. 1వ సంఖ్య సూచించిన చోట ఉంచండి. ధ్యాయామి శారదానాథం బ్రహ్మాణం పరమేష్ఠినం హంసారూఢం చతుర్వక్త్రం సత్యలోకనివాసినం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం బ్రహ్మాణం లోకపాలకం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. 2వ సంఖ్య సూచించిన చోట ఉంచండి. వనమాలి గదీశాంగి శంఖీ చక్రీ చ నందకి శ్రీమాన్నారాయణో విష్ణురు వాసుదేవోభిరక్షతు సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం విష్ణుం లోకపాలకం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. 3వ సంఖ్య సూచించిన చోట ఉంచండి. గౌరీనాథం గిరీశంచ నీలకంఠం త్రిలోచనం మహేశ్వరంచ విశ్వేశం లోకపాలం నమామ్యహం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం రుద్రం లోకపాలకం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. 4వ సంఖ్య సూచించిన చోట ఉంచండి. ఉమే మమ ప్రియే దేవి శంకరార్థ శరీరిణి సౌభాగ్యం కురు మే గౌరి శివశక్తి నమోస్తుతే సాంగాం సాయుధాం సవాహనాం సశక్తిం పతిపుత్ర పరివార సమేతాం గౌరీం లోకపాలికాం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. 5వ సంఖ్య సూచించిన చోట ఉంచండి. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం భూర్భువస్సువః. మీరు చెప్పండి. సూర్యగ్రహ ఇహా గచ్చ. సూర్యగ్రహం రక్తవర్ణం రక్తగంధం రక్తపుష్పం రక్తమాల్యాంబరధరం రక్తఛత్రధ్వజ పతాకాదిశోభితం దివ్యరథ సమారూఢం మేరుం ప్రదక్షిణీకుర్వాణం ప్రాంగ్ముఖం పద్మాసనస్థం ద్విభుజం సప్తాశ్వం సప్తరజ్జుం కళింగదేశాధిపతిం కాశ్యపసగోత్రం ప్రభవ సంవత్సరే మాఘమాసే శుక్లపక్షే సప్తమ్యాం భానువాసరే అశ్వినీ నక్షత్రజాతం సింహరాశ్యాధిపతిం కిరీటినం సుఖాసీనం పత్నీపుత్ర పరివార సమేతం గ్రహమండలే ప్రవిష్టం అస్మిన్నధికరణే వర్తులాకారమండలే స్థాపిత స్వర్ణప్రతిమారూపేణ సూర్యగ్రహం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. కలశమునకు కుడివైపున 6వ సంఖ్య సూచించిన చోట ఉంచండి. సూర్యగ్రహాదిదేవతాం అగ్నిం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం సూర్యగ్రహస్య దక్షిణతః అగ్నిం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. సూర్యునకు కుడి ప్రక్కగా ఏ అని ఉన్న చోట ఉంచండి. సూర్యగ్రహ ప్రత్యధి దేవతాం రుద్రం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం సూర్యగ్రహస్య ఉత్తరతః రుద్రం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. సూర్యునకు ఎడమ ప్రక్కగా బి అని ఉన్న చోట ఉంచండి. దధి శంకతుషారాభం క్షీరా నవసముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం భూర్భువస్సువః. చెప్పండి. చంద్రగ్రహ ఇహా గచ్చ. చంద్రగ్రహం శ్వేతవర్ణం శ్వేతగంధం శ్వేతపుష్పం శ్వేతమాల్యాంబరధరం శ్వేతఛత్రధ్వజ పతాకాదిశోభితం దివ్యరథ సమారూఢం మేరుం ప్రదక్షిణీకుర్వాణం దశాశ్వరథవాహనం ప్రత్యంగుఖం ద్విభుజం దండధరం యమునదేశాధిపతిం ఆత్రేయసగోత్రం సౌమ్య సంవత్సరే కార్తీకమాసే శుక్లపక్షే పౌర్ణమాస్యాయాం ఇందువాసరే కృత్తికా నక్షత్రజాతం కర్కాటకరాశ్యాధిపతిం కిరీటినం సుఖాసీనం పత్నీపుత్ర పరివార సమేతం గ్రహమండలే ప్రవిష్టం అస్మిన్నధికరణే సూర్యగ్రహస్య ఆగ్నేయ దిగ్భాగే సమచతురశ్రమమండలే స్థాపిత రజత ప్రతిమారూపేణ చంద్రగ్రహం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. సూర్యునకు ఆగ్నేయముగా 8 అని సూచించిన చోట ఉంచండి. చంద్రగ్రహాదిదేవతాః సాంగాః సాయుధాః సవాహనాః సశక్తీః పుత్రపరివార సమేతాః చంద్రగ్రహస్య దక్షిణతః అపః ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. చంద్రునకు కుడి ప్రక్కగా ఏ అని ఉన్న చోట ఉంచండి. చంద్రగ్రహ ప్రత్యధి దేవతాం సాంగాం సాయుధాం సవాహనాం సశక్తిం పతిపుత్ర పరివార సమేతాం చంద్రగ్రహస్య ఉత్తరతః గౌరీం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. చంద్రునకు ఎడమ ప్రక్కగా బి అని సూచించిన చోట ఉంచండి. ధరణీగర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఓం భూర్భువస్సువః. చెప్పండి. అంగారకగ్రహ ఇహా గచ్చ. అంగారకగ్రహం రక్తవర్ణం రక్తగంధం రక్తపుష్పం రక్తమాల్యాంబరధరం రక్తఛత్రధ్వజ పతాకాదిశోభితం దివ్యరథ సమారూఢం మేరుం ప్రదక్షిణీకుర్వాణం మేషవాహనం దక్షిణాభిముఖం
చతుర్భుజం గదాశూల శక్తిధరం అవంతీ దేశాధిపతిం భారద్వాసగోత్రం రాక్షసనామ సంవత్సరే ఆషాఢమాసే శుక్లపక్షే దశమ్యాం భౌమవాసరే అనురాధ నక్షత్రజాతం మేషవృశ్చిక రాస్యాధిపతిం కిరీటినం సుఖాసీనం పత్ని పుత్రపరివార సమేతం గ్రహమండలే ప్రవిష్టం అస్మిన్నధికరణే సూర్యగ్రహస్య దక్షిణ దిగ్భాగే త్రికోణాకారమండలే స్థాపిత తామ్ర ప్రతిమారూపేణ అంగారకగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి. సూర్యునకు దక్షిణముగా 9 అని సూచించిన చోట ఉంచండి. అంగారకగ్రహాదిదేవతాం పృథివీం సాంగాం సాయుధాం సవాహనాం సశక్తిం పతిపుత్ర పరివార సమేతాం అంగారకగ్రహస్య దక్షిణతః పృథివీం ఆవాహయామి స్థాపయామి పూజయామి. అంగారకగ్రహమునకు కుడి ప్రక్కగా ఏ అని ఉన్న చోట ఉంచండి. అంగారకగ్రహ ప్రచతి దేవతాం క్షేత్రపాలకం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్ని పుత్ర పరివార సమేతం అంగారకగ్రహస్య ఉత్తరతః క్షేత్రపాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి. అంగారకగ్రహమునకు ఎడమ ప్రక్కగా బి అని సూచించిన చోట ఉంచండి. ప్రియంగుగళికా శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం భూర్భువస్సువః. చెప్పండి. బుధగ్రహ ఇహా గచ్చ. బుధగ్రహం పీతవర్ణం పీతగంధం పీతపుష్పం పీతమాల్యాంబరధరం పీతఛత్రధ్వజ పతాకాదిశోభితం దివ్యరథ సమారూఢం మేరుం ప్రదక్షిణీకుర్వాణం సింహవాహనం ఉదంగముఖం మగధదేశాధిపతిం చతుర్భుజం ఖడ్గచర్మాంబరధరం ఆత్రేయసగోత్రం ఆంగీరసనామ సంవత్సరే మార్గశీర్షమాసే శుక్లపక్షే సప్తమ్యాం సౌమ్యవాసరే పూర్వాభాద్రా నక్షత్రజాతం మిథునకన్యా రాస్యాధిపతిం కిరీటం సుఖాసీనం పత్ని పుత్రపరివార సమేతం గ్రహమండలే ప్రవిష్టం అస్మిన్నధికరణే సూర్యగ్రహస్య ఈశాన్య దిగ్భాగే బాణాకారమండలే స్థాపిత కాంస్య ప్రతిమారూపేణ బుధగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి. సూర్యునకు ఈశాన్యముగా 14 అని సూచించిన చోట ఉంచండి. బుధగ్రహాధిదేవతాం విష్ణుం సాంగం సాయుధం సమాహనం సశక్తిం పత్ని పుత్రపరివార సమేతం బుధగ్రహస్య దక్షిణతః విష్ణుం ఆవాహయామి స్థాపయామి పూజయామి. బుధునకు కుడి ప్రక్కగా ఏ అని సూచించిన చోట ఉంచండి. బుధగ్రహ ప్రచతి దేవతాం నారాయణం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్ని పుత్రపరివార సమేతం బుధగ్రహస్య ఉత్తరతః నారాయణం ఆవాహయామి స్థాపయామి పూజయామి. బుధునకు ఎడమ ప్రక్కగా బి అని సూచించిన చోట ఉంచండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం భూర్భువస్సువః. చెప్పండి. బృహస్పతిగ్రహ ఇహా గచ్చ. బృహస్పతిగ్రహం పీతవర్ణం పీతగంధం పీతపుష్పం పీతమాల్యాంబరధరం పీతఛత్రధ్వజ పతాకాదిశోభితం దివ్యరథ సమారూఢం మేరుం ప్రదక్షిణీకుర్వాణం పూర్వాభిముఖం పద్మాసనస్థం చతుర్భుజం దండాక్షమాలాధారిణం సింధుద్వీపదేశాధిపతిం ఆంగీరసగోత్రం ఆంగీరసనామ సంవత్సరే వైశాఖమాసే శుక్లపక్షే ఏకాదశ్యాం గురువాసరే ఉత్తరానక్షత్రజాతం ధనుర్మీనరాస్యాధిపతిం కిరీటినం సుఖాసీనం పత్ని పుత్రపరివార సమేతం గ్రహమండలే ప్రవిష్టం అస్మిన్నధికరణే సూర్యగ్రహస్య ఉత్తరదిగ్భాగే దీర్ఘచతురస్రమండలే స్థాపిత త్రపు ప్రతిమారూపేణ బృహస్పతిగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి. సూర్యునకు ఉత్తరముగా 13 అని సూచించిన చోట ఉంచండి. బృహస్పతి గ్రహాధిదేవతాం బ్రహ్మాణం సాంగం సాయుధం సమాహనం సశక్తిం పత్ని పుత్ర పరివార సమేతం బృహస్పతి గ్రహస్య దక్షిణతః బ్రహ్మాణం ఆవాహయామి స్థాపయామి పూజయామి. బృహస్పతికి కుడి ప్రక్కగా ఏ అని సూచించిన చోట ఉంచండి. బృహస్పతి గ్రహ ప్రచతి దేవతాం ఇంద్రం సాంగం సాయుధం సమాహనం సశక్తిం పత్ని పుత్ర పరివార సమేతం బృహస్పతి గ్రహస్య ఉత్తరతః ఇంద్రం ఆవాహయామి స్థాపయామి పూజయామి. బృహస్పతికి ఎడమ ప్రక్కగా బి అని సూచించిన చోట ఉంచండి. హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. ఓం భూర్భువస్సువః. చెప్పండి. శుక్రగ్రహ ఇహా గచ్చ. శుక్రగ్రహం శ్వేతవర్ణం శ్వేతగంధం శ్వేతపుష్పం శ్వేతమాల్యాంబరధరం శ్వేతఛత్రధ్వజ పతాకాదిశోభితం దివ్యరథ సమారూఢం మేరుం ప్రదక్షిణీకుర్వాణం పూర్వాభిముఖం పద్మాసనస్థం చతుర్భుజం దండాక్షమాలా జటావల్కలధారిణం కాంభోజదేశాధిపతిం భార్గవసగోత్రం పార్థివ సంవత్సరే శ్రావణమాసే శుక్లపక్షే అష్టమ్యాం భృగువాసరే స్వాతి నక్షత్రజాతం తులా వృషభరాస్యాధిపతిం కిరీటనం సుఖాసీనం పత్ని పుత్ర పరివార సమేతం గ్రహమండలే ప్రవిష్టం అస్మిన్నధికరణే సూర్యగ్రహస్య ప్రాగ్భాగే పంచకోణాకారమండలే స్థాపిత శీస ప్రతిమారూపేణ శుక్రగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి. సూర్యునకు తూర్పుగా 7 అంకె సూచించిన చోట ఉంచండి.
శుక్రగ్రహాధిదేవతాం ఇంద్రాణీం సాంగాం సాయుధాం సవాహనాం సశక్తిం పతిపుత్ర పరివార సమేతాం శుక్రగ్రహస్య దక్షిణతః ఇంద్రాణీం ఆవాహయామి స్థాపయామి పూజయామి. శుక్రగ్రహమునకు దక్షిణముగా ఏ అని సూచించిన చోట ఉంచండి. శుక్రగ్రహ ప్రచ్చతి దేవతాం ఇంద్రమరుత్వంతం సాంగం సాయుధం సమాహనం సశక్తిం పత్నే పుత్ర పరివార సమేతం శుక్రగ్రహస్య ఉత్తరతః ఇంద్రమరుత్వం ఆవాహయామి స్థాపయామి పూజయామి. శుక్రునకు ఎడమ ప్రక్కగా బి అని సూచించిన చోట ఉంచండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం భూర్భువస్సువః చెప్పండి. శనైశ్చరగ్రహ ఇహా గచ్చా. శనైశ్చరగ్రహం నీలవర్ణం నీలగంధం నీలపుష్పం నీలమాల్యాంబరధరం నీలఛత్రధ్వజ పతాకాదిశోభితం దివ్యరథ సమారూఢం మేరుం ప్రదక్షిణీకుర్వాణం చాపాసనస్థం ప్రత్యంగుముఖం గృధ్రరథం చతుర్భుజం శూలాయుధరం సౌరాష్ట్రదేశాధిపతిం కాశ్యపసగోత్రం విభవ సంవత్సరే పౌష్యమాసే శుక్లపక్షే నవమ్యాం స్థిరమాసనే భరణీ నక్షత్రజాతం మకర కుంభరాస్యాధిపతిం కిరీటినం సుఖాసీనం పత్నీపుత్ర పరివార సమేతం గ్రహమండలే ప్రవిష్టం అస్మిన్ అధికరణే సూర్యగ్రహస్య పశ్చిమ దిగ్భాగే ధనురాకారమండలే స్థాపిత అయః ప్రతిమారూపేణ శనైశ్చరగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి. సూర్యునకు పడమరగా 11 అని సూచించిన చోట ఉంచండి. శనైశ్చరగ్రహాధిదేవతాం యమం సాంగం సాయుధం సమాహనం సశక్తిం పత్నే పుత్ర పరివార సమేతం శనైశ్చరగ్రహస్య దక్షిణతః యమం ఆవాహయామి స్థాపయామి పూజయామి. శనైశ్చరగ్రహమునకు కుడిప్రక్కగా ఏ అని సూచించిన చోట ఉంచండి. శనైశ్చర ప్రచ్చతి దేవతాం ప్రజాపతిం సాంగం సాయుధం సమాహనం సశక్తిం పత్నే పుత్ర పరివార సమేతం శనైశ్చరగ్రహస్య ఉత్తరతః ప్రజాపతిం ఆవాహయామి స్థాపయామి పూజయామి. శనైశ్చరగ్రహమునకు ఎడమ ప్రక్కగా బి అని సూచించిన చోట ఉంచండి. అర్ధగాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భూర్భువస్సువః చెప్పండి. రాహుగ్రహ ఇహా గచ్చా. రాహుగ్రహం నీలవర్ణం నీలగంధం నీలపుష్పం నీలమాల్యాంబరధరం నీలఛత్రధ్వజ పతాకాదిశోభితం దివ్యరథ సమారూఢం మేరుం అప్రదక్షిణీకుర్వాణం నైరుతిదే ముఖం శూర్పాసనస్థం చతుర్భుజం కరాళవక్త్రం ఖడ్గ చర్మధరం పైఠీన సగోత్రం బర్బర దేశాధిపతిం రాక్షసనామ సంవత్సరే భాద్రపదమాసే కృష్ణపక్షే చతుర్దశ్యాం భానువాసరే విశాఖా నక్షత్రజాతం సింహరాశి ప్రయుక్తం కిరీటం సుఖాసీనం సశక్తిం పత్నీ పుత్ర పరివార సమేతం గ్రహమండలే ప్రవిష్టం అస్మిన్ అధికరణే సూర్యగ్రహస్య నైరుతి దిగ్భాగే శూర్పాకారమండలే స్థాపిత లోహ ప్రతిమారూపేణ రాహుగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి. సూర్యునకు నైరుతి దిక్కుగా 10 అను ఉన్న చోట ఉంచండి. రాహుగ్రహాధిదేవతాం గాం సాంగాం సాయుధాం సవాహనాం సశక్తిం పతిపుత్ర పరివార సమేతాం రాహుగ్రహస్య దక్షిణతః గాం ఆవాహయామి స్థాపయామి పూజయామి. రాహుగ్రహమునకు కుడి ప్రక్కగా ఏ అని ఉన్న చోట ఉంచండి. రాహుగ్రహ ప్రచ్చతి దేవతాం సర్పం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీ పుత్ర పరివార సమేతం రాహుగ్రహస్య ఉత్తరతః సర్పం ఆవాహయామి స్థాపయామి పూజయామి. రాహుగ్రహమునకు ఎడమ ప్రక్కగా ఉంచండి. పలాస పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఓం భూర్భువస్సువః చెప్పండి. కేతుగ్రహ ఇహా గచ్చా. కేతుగ్రహం చిత్రవర్ణం చిత్రగంధం చిత్రపుష్పం చిత్రమాల్యాంబరధరం చిత్రఛత్ర ధ్వజ పతాకాదిశోభితం దివ్యరథ సమారూఢం మేరుం అప్రదక్షిణీకుర్వాణం ధ్వజాసనస్థం దక్షిణాభిముఖం అంతర్వేది దేశాధిపతిం ద్విబాహుం గణాధరం జేమిని గోత్రం రాక్షసనామ సంవత్సరే చైత్రమాసే కృష్ణపక్షే చతుర్దశ్యాం ఇందువాసరే రేవతీ నక్షత్రజాతం కర్కటక రాశి ప్రయుక్తం సింహాసనాసీనం గ్రహమండలే ప్రవిష్టం అస్మిన్ అధికరణే సూర్యగ్రహస్య వాయువ్య దిగ్భాగే ధ్వజాకారమండలే స్థాపిత పంచలోహ ప్రతిమారూపేణ కేతుగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి. సూర్యునకు వాయువు దిక్కుగా 12 అని ఉన్న చోట ఉంచండి. కేతుగ్రహ అధిదేవతాం చిత్రగుప్తం సాంగం సాయుధం సమాహనం సశక్తిం పత్నీ పుత్ర పరివార సమేతం కేతుగ్రహస్య దక్షిణతః చిత్రగుప్తం ఆవాహయామి స్థాపయామి పూజయామి. కేతుగ్రహమునకు కుడి ప్రక్కగా ఏ అని ఉన్న చోట ఉంచండి. కేతుగ్రహ ప్రత్యధిదేవతాం బ్రహ్మాణం సాంగం సాయుధం సమాహనం సశక్తిం పత్నీ పుత్ర పరివార సమేతం కేతుగ్రహస్య ఉత్తరతా బ్రహ్మాణం ఆవాహయామి స్థాపయామి పూజయామి. కేతుగ్రహమునకు ఎడమ ప్రక్కగా బి అని ఉన్న చోట ఉంచండి. ఇంద్రో మరావతీనాథ శచీదేవ్యాస్తు నాయక వజ్రాయుధస్య ప్రాగీశ తస్య చైరావతో గజ సాంగం సాయుధం సమాహనం సశక్తిం పత్నీ పుత్ర పరివార సమేతం ఇంద్రం దిక్పాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఇంద్రుని తూర్పు దిక్కుగా 7C అని ఉన్న చోట ఉంచండి. అగ్నిస్తేజోవతీ వాసి స్వాహా దేవ్యాః ప్రియపతి
మేషారూఢశక్తిధరः దిశి ఆగ్నేయాం ప్రతిష్ఠితः సాంగం సాయుధం సమాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం అగ్నిం దిక్పాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి. అగ్నిదేవుని ఆగ్నేయ దిక్కుగా 8 అని ఉన్న చోట ఉంచండి. యమ సంయమ నీనాథ శ్యామలాయ నమ ప్రియ దండభృన్మహిషారూఢో దక్షిణస్యాం దిశి స్థిత సాంగం సాయుధం సమాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం యమం దిక్పాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి. యముని దక్షిణ దిక్కుగా 9 అని ఉన్న చోట ఉంచండి. కృష్ణాంగనాపురం యస్య దీర్ఘభార్యా నరోహయః శస్త్రకుంతో నిరుతిశ్చ నైరుత్యాం దిశి సంస్థితః సాంగం సాయుధం సమాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం నిరుతిం దిక్పాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి. నిరుతి దేవుని నిరుతి దిక్కుగా 10 అని ఉన్న చోట ఉంచండి. పురీ శ్రద్ధావతి యస్య ప్రియ భార్యా చ కాళికా నక్రవాహః పాశధరో వరుణః పశ్చిమేశ్వరः సాంగం సాయుధం సమాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం వరుణం దిక్పాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి. వరుణదేవుని పశ్చిమ దిక్కుగా 11 అని ఉన్న చోట ఉంచండి. వాయుర్గంధవతీనాథ కించిదస్యాం జనప్రియా పారంగవాహో ధ్వజభృత్ వాయువ్యాం దిశి వర్తతే సాంగం సాయుధం సమాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం వాయుం దిక్పాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి. వాయుదేవుని వాయువు దిక్కుగా 12 అని ఉన్న చోట ఉంచండి. కుబేరశ్చాలకాయాంస్తు చిత్రరేఖా ప్రియాంగన హయోవాహ ఖడ్గధర ఉదీచ్యాం దిశి వర్తతే సాంగం సాయుధం సమాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం కుబేరం దిక్పాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి. కుబేరుని ఉత్తర దిక్కుగా 13 అని ఉన్న చోట ఉంచండి. యశోవతీశ ఈశాన పార్వతీ పరమేశ్వర ఈశాన్య దిశి సంభాతి వృషారూఢస్త్రిశూలభృత్ సాంగం సాయుధం సమాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం ఈశానం దిక్పాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఈశాన దేవుని ఈశాన్య దిక్కుగా 14 అని ఉన్న చోట ఉంచండి. ఇప్పుడు ఈ స్థాపించిన దేవతలందరికీ పూజ చేయాలి. గణపత్యాది పంచపాలక అధిదేవత ప్రత్యధిదేవత సహిత ఆదిత్యాది నవగ్రహ దేవత ఇంద్రాది అష్టదిక్పాలక దేవతాభ్యో నమః ధ్యాయామి ఆవాహయామి రత్నసింహాసనం సమర్పయామి పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి స్నపయామి వస్త్రం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి గంధం సమర్పయామి అక్షతాం సమర్పయామి పుష్పాణి సమర్పయామి ధూపమాఘ్రాపయామి దీపం దర్శయామి నైవేద్యం సమర్పయామి. అన్నింటికి ఖర్జూరములు ఉంటే అవి నైవేద్యం పెట్టండి. లేనిచో 3 అరటిపళ్ళు నైవేద్యం పెట్టండి. చేతిలో నీళ్లు తీసుకోండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. తీసుకున్న నీళ్లు చల్లండి. దేవసవిత ప్రసువ సత్యం త్వత్యేన పరిశించామి. నీళ్లు చుట్టూ తిప్పండి. అమృతమస్తు నీళ్లు వదలండి. అమృతోపస్తరణమసి స్వాహ. చేతితో నైవేద్యం చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ. ఓం గణపత్యాది పంచలోకపాలక అధిదేవత ప్రత్యధిదేవత సహిత ఆదిత్యాది నవగ్రహ దేవత ఇంద్రాది అష్టదిక్పాలక దేవతాభ్యో నమః. ఖర్జూర ఫలాని అథవా కదళీ ఫలాని నైవేద్యం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. మంత్రపుష్పం సమర్పయామి. అందరు దేవతలకి నమస్కారం చేయండి. గణపత్యాది పంచలోకపాలక అధిదేవత ప్రత్యధిదేవత సహిత ఆదిత్యాది నవగ్రహ దేవత ఇంద్రాది అష్టదిక్పాలక దేవత ప్రసాద సిద్ధిరస్తు. ఇప్పుడు సత్యనారాయణ స్వామి వారి పూజ ప్రారంభం చేద్దాం. సత్యనారాయణ స్వామి వారి ప్రతిమ ఉంటే దానిని, అది లేకపోతే 1 రూపాయ లేక 50 పైసలు లేక 25 పైసలు నాణెమును ప్రతిమగా భావించి దానిని వెండి పళ్ళెములో గాని లేక స్టీలు పళ్ళెములో గాని లేదా ఒక తమలపాకు మీద గాని ఉంచి పంచామృతములతో శోధనము చేయాలి. అనగా దానికి పంచామృత స్నానము చేయించాలి. స్నానము చేయించిన పంచామృతములను తీర్థముగా పూజాంతమును తీసుకునవచ్చును. మంత్రములు చెబుతున్నాను. ఉన్న పంచామృతంలో సగం భాగం మాత్రమే చేయండి. మిగతా సగం పూజలోకి మళ్ళీ అవసరం అవుతాయి. ఆప్యాయ స్వసమేతుతే విశ్వతస్వమవృష్టియం భవావాజస్య సంగధే క్షీరేణ స్నపయామి దధిక్రావణో అకారుషం జిష్ణోరస్వస్య వాజినః సురభినో ముఖాకరత్ప్రణ ఆయోగం శితారిషతు దధ్నా స్నపయామి శుక్రమసి జ్యోతిరసితేజోసి దేవో వస్సవితోత్పునాత్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః ఆజ్ఞేన స్నపయామి మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్న స్వంతోషధీః మధునా స్నపయామి శర్కరేణ స్నపయామి
పంచామృతం స్నానం చేయించి వేరే గిన్నెలోకి తీర్థం తీసుకోండి. ఇప్పుడు శుద్ధోదకంతో స్నానం చేయించండి. మీ గ్లాసులో నీళ్లు ఉపయోగించుకోవచ్చు. ఆపోహిష్టామయో భువః తాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యోవస్వతమోరసః తస్య భాజయతే హనః ఉశతీరివ మాతరః తస్మారంగమామవః యస్య క్షయాయ జన్మదః ఆపో జనయధాచనః. ఇప్పుడు ఆ ప్రతిమను శుభ్రముగా తుడిచి మంటపమున మధ్యగా ఉంచిన కలశము మీద గాని ప్రక్కగా గాని ఉంచండి. ఇప్పుడు ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేయాలి. అథ ప్రాణప్రతిష్ఠాపనం కరిష్యే. నీళ్లు తాకండి. ఓం అస్య శ్రీ ప్రాణప్రతిష్ఠాపన మహామంత్రస్య బ్రహ్మ విష్ణు మహేశ్వర ఋషయః ఋగ్యజుస్సామాధర్వాణి ఛందాంసి ప్రాణశక్తి పరాదేవత హ్రాం బీజం హ్రీం శక్తి క్రోం కీలకం శ్రీ సత్యనారాయణ ప్రాణప్రతిష్ఠా జపే వినియోగ. హ్రాం అంగుష్టాభ్యాం నమః హ్రీం తర్జనీభ్యాం నమః హ్రూం మధ్యమాభ్యాం నమః హ్రైం అనామికాభ్యాం నమః హ్రౌం కనిష్ఠికాభ్యాం నమః హ్రః కరతలకరపృష్ఠాభ్యాం నమః హ్రాం హృదయాయ నమః హ్రీం శిరసే స్వాహ హ్రూం శిఖాయే వషటు హ్రైం కవచాయ హుం హ్రౌం నేత్రత్రయాయ వౌషటు హ్రః అస్త్రాయ భటు భూర్భువస్వరోమితి దిగ్బంధః. ధ్యానం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం హ్రాం హ్రీం క్రోం యం రం లం వం శం షం హం లం క్షం శ్రీ సత్యనారాయణ ప్రాణయ ప్రాణ. ఓం హ్రాం హ్రీం క్రోం శ్రీ సత్యనారాయణ వాంగ్మనశ్చక్షుశ్రోత్రజిహ్వాఘ్రాణ సర్వేంద్రియాణి ఇహేవ ఆగత్య సుఖం చరం తిష్టంతు స్వాహ. ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహనో దేహి భోగం యోగపశ్యేమ సూర్యముచ్చరం తమనుమతే మృణయాన స్వస్తి. సాంగం సాయుధం సమాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం శ్రీ సత్యనారాయణ స్వామినం ఆవాహయామి స్థాపయామి పూజయామి. అక్షతలు పుష్పములు ఆ ప్రతిమ మీద ఉంచండి. ధ్యానం ధ్యాయేత్ సత్యం గుణాతీతం గుణత్రయ సమన్వితం లోకనాథం త్రిలోకేశం కౌస్తుభాభరణం హరిం పీతాంబరం నీలవర్ణం శ్రీవత్సపదభూషితం గోవిందం గోకులానందం బ్రహ్మాద్యైరభిపూజితం. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ధ్యానం సమర్పయామి. నమస్కారం చేయండి. ఆవాహనం ఓం సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాతు సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగులం జ్యోతిశాంతం సర్వలోకాంతరస్థం ఓంకారాఖ్యం యోగిహృధ్యానగమ్యం సాంగం శక్తిం సాయుధం భక్తసేవ్యం సర్వాకారం విష్ణుమావాహయామి. అక్షతల స్వామి మీద వేయండి. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఆవాహనం సమర్పయామి. ఆసనం ఓం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వశేషానః యదన్నేనాతిరోహతి కల్పద్రుమూలే మణివేది మధ్యే సింహాసనం స్వర్ణమయం విచిత్రం విచిత్రవస్త్రావృతం అచ్యుత ప్రభో గృహాణ లక్ష్మీధరణీ సమన్విత. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. రత్నఖచిత సింహాసనం సమర్పయామి. అక్షత్ర వేయండి. పాద్యం ఏతావానస్య మహిమ అతోజ్యాయాకుంశ్చ పూరుషః పాదోశ్చ విశ్వాభూతాని త్రిపాదశ్చామృతం దివి నారాయణ నమస్తేస్తు నరకార్ణవతారక. పాద్యం గృహాణ దేవేశ మమ సౌఖ్యం వివర్ధయ. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. ఉద్ధరణతో నీళ్లు అరివాణంలో వదలండి. అర్ఘ్యం త్రిపాదోర్ధ్వ ఉదైత్పురుషః పాదోః శేహా భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామతో శాసనానశనే అభి వ్యక్తావ్యక్తస్వరూపాయ హృషీకపతయే నమః. మయా నివేదితో భక్త్యా హి అర్ఘ్యోజం ప్రతిగృహ్యతాం. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. తిరిగి నీళ్లు వదలండి. తస్మాత్ విరాడజాయత విరాజో అధిపూరుషః స జాతో అచ్చరిచ్చత పశ్చాద్భూమిమధో పురః మందాకిన్యాస్తు యద్వారి సర్వపాపహరం శుభం తదిదం కల్పితం దేవ సమ్యక్ ఆచమ్యతాం విభో. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నానం స్వామి మీద నీళ్లు చల్లుతూ ఉండండి. యత్పురుషేణ హవిషాః దేవా యజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ యధ్వశరద్ధవిః తీర్థోదకైః కాంచన కుంభసంస్థైః సువాసితైః దేవసుమంత్రపూతైః మయార్పితం స్నానమిదం గృహాణ పాదాబ్జనిష్ఠూత నదీ ప్రవాహ. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. స్నానం సమర్పయామి. నీళ్లు చల్లటం చాలు. పంచామృత స్నానం. ఇప్పుడు షోడశోపచార విధిలో పంచామృత స్నానం చేయించాలి కనుక ప్రతిమను తిరిగి పళ్ళెంలో ఉంచి పంచామృతముతో స్నానం చేయించండి. స్నానం పంచామృతైర్దేవ గృహాణ పురుషోత్తమ అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ ప్రణతి ప్రియ. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. పంచామృత స్నానం సమర్పయామి. పంచామృతములు అన్నీ పూర్తిగా స్నానం చేయించండి. స్నానం చేయించిన పంచామృతములు విడిగా గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు అదే పళ్ళెంలో ఉంచి శుద్ధోదక స్నానం కూడా చేయించాలి. నదీనాం చైవ సర్వానాం ఆనీతం నిర్మలోదకం స్నానం స్వీకురు దేవేశ మయా దత్తం సురేశ్వర.
శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానం అయింది. ప్రతిమను బాగా తుడిచి తిరిగి యథాస్థానంలో ఉంచండి. వస్త్రం సప్తాశ్యాసన్ పరిధయ త్రిసప్త సమిధకృతా దేవాయజ్ఞం తన్వానా ఆబద్ధన్ పురుషం వసుం వేద సూక్త సమాయుక్తే యజ్ఞ సామ సమన్వితే సర్వవర్ణప్రదే దేవ వాససే తే వినిర్మితే. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. వస్త్రయజ్ఞం సమర్పయామి. వస్త్రములు సమర్పించండి. యజ్ఞోపవీతం తం యజ్ఞం బర్హిషే ప్రోక్షన్ పురుషం జాతమకృతః తేన దేవా అయజంత సాధ్యార్షయశ్చయే బ్రహ్మ విష్ణుమహేశానాం నిర్మితం బ్రహ్మసూత్రకం గృహాణ భగవన్ విష్ణో సర్వేష్ట ఫలదో భవ. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతము లేక అక్షతలు ఉంచండి. గంధం తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సంహృతం పృషదాద్యం పశూగుస్తాగుశ్చక్రేవాజంయాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చయే శ్రీఖండం చందనం దివ్యం గంధాఢ్యం సుమనోహరం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. దివ్య శ్రీ చందనం సమర్పయామి. స్వామికి గంధం ఉంచండి. గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాం సమర్పయామి. స్వామికి అక్షతలు వేయండి. ఆ గంధం మీద కుంకుమ కూడా ఉంచండి. ఆభరణం తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః రజస్సామాని యజ్ఞిరే ఛందాగుంసి యజ్ఞిరే తస్మాత్ యజుస్తస్మాదజాయత హిరణ్యహార కేయూరగ్రైవే యమణికంకణైః సుహారం భూషణైర్యుక్తం గృహాణ పురుషోత్తమ. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఆభరణాన్ని సమర్పయామి. ఆభరణములకు బదులుగా అక్షతలు ఉంచండి. పుష్పం తస్మాదస్వా అజాయంత ఏకేచో భయాతతః గావో హయజ్ఞిరే తస్మాద్యాత అజావయః మల్లికాది సుగంధీని మాలత్యాదీని వై ప్రభో మయా హృతాని పూజార్థం పుష్పాణి ప్రగృహ్యతాం. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. పుష్పాణి సమర్పయామి. స్వామికి పుష్పములు పుష్పమాలలు వేయండి. అథ అంగపూజ. ఒక్కొక్క పుష్పం లేకపోతే అక్షతలు కానీ స్వామి మీద పూజ చేస్తూ ఉండండి. ఓం కేశవాయ నమః. పాదవ పూజయామి. ఓం గోవిందాయ నమః. గుల్భౌ పూజయామి. ఓం ఇందిరాపతయే నమః. జంఘౌ పూజయామి. ఓం అనఘాయ నమః. జానుని పూజయామి. ఓం జనార్దనాయ నమః. ఊరు పూజయామి. ఓం విష్టరశ్రవసే నమః. కటిం పూజయామి. ఓం కుక్షిస్థ అఖిల భువనాయ నమః. ఉదరం పూజయామి. ఓం లక్ష్మీ వక్షస్థలాయ నమః. వక్షస్థలం పూజయామి. ఓం శంఖచక్రగదాశార్ంగపాణయే నమః. బాహూన్ పూజయామి. ఓం కంబుకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం పూర్ణేందు నిభవ నమః. వక్త్రం పూజయామి. ఓం కుందకుట్మలదంతాయ నమః. దంతాన్ పూజయామి. ఓం నాసాగ్రమౌక్తికాయ నమః. నాసికాం పూజయామి. ఓం సూర్యచంద్రాగ్నిధారిణే నమః. నేత్రే పూజయామి. ఓం సహస్రశిరసే నమః. శిరః పూజయామి. ఓం సత్యనారాయణ స్వామినే నమః. సర్వాణి అంగాని పూజయామి. అంగపూజ అయింది. అధ సహస్రనామ పూజ. ఇప్పుడు సహస్రనామ పూజ చేయాలి. రెండవ క్యాసెట్లో విష్ణు సహస్రనామములు ఏ సైడిన ఉన్నాయి. ఇప్పుడు ఆ క్యాసెట్ ఉపయోగించి సహస్రనామ పూజ చేద్దాం. పుష్పాలు కానీ అక్షతలు కానీ ఈ సహస్రనామ పూజలో పూజ చేస్తూ ఉండండి. ఇప్పుడు సహస్రనామ పూజ అయింది కదా. ధూపం వెలిగించండి. యత్పురుషం వ్యదధు కతిధా వ్యకల్పయన్ ముఖం కిమశ్యకౌ బాహు కావో రూపాదాబుచ్యేతే దశాంగం గుగులోపేతం సుగంధం చ మనోహరం ధూపం గృహాణ దేవేశ సర్వదేవ నమస్కృత. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ధూపమాఘ్రాపయామి. ధూపం చూపించండి. దీపం నేతి దీపం వెలిగించి చూపించండి. బ్రాహ్మణో శముఖమాసీత్ బాహూరాజన్యకృతః ఊరో దదస్య యద్వైశ్యః పద్భ్యాగం శూద్రో అజాయత ఘృతాక్తవర్తి సంయుక్తం వహ్నినాయోజితం మయా దీపం గృహాణ దేవేశ త్రైలోక్యత్రిమిరాపహం. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. దీపం దర్శయామి. తర్వాత సత్యనారాయణ స్వామి వారి ప్రసాదము, పండ్లు, కొబ్బరికాయ కొట్టి ఆ చెప్పలు, మహానైవేద్యం అన్నీ సిద్ధం చేసి నైవేద్యం పెట్టాలి. నైవేద్యం అంతా సిద్ధం చేసుకుని ఉంచండి. నైవేద్యం చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత సౌవర్ణస్థాలి మధ్యే మణిగణఖచితే గోఘృతాక్వాన్ సుపక్వాన్ భక్ష్యాన్ భోజ్యాంశ్చ లేహ్యాన్ అపరమితరసాన్ చోష్యం అన్నం నిధాయ నానాశాకైరుపేతం దధి మధు సగుడ క్షీరపారయుక్తం తాంబూలం చాపి విష్ణో ప్రతిదివసం అహం మానసే పరికల్పయామి. రాజాన్నం సోపసంయుక్తం శాకచోష్య సమన్వితం ఘృతభక్ష్య సమాయుక్తం నైవేద్యం ప్రతిగృహ్యతాం. నైవేద్యం చేయవలసిన ప్రసాదము, వంటకములు, పళ్ళు అన్నీ స్వామి మీద ఉంచండి. చేతిలో నీళ్లు తీసుకోండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
చేతిలోకి తీసుకున్న నీళ్లను నైవేద్యం పెట్టి అన్నింటి మీద చల్లండి. దేవసవిత ప్రసుమ సత్యం త్వత్యేన పరిశించామి. చుట్టూ నీళ్లు తిప్పండి. అమృతమస్తు, నీళ్లు వదలండి. అమృతోపస్తరణమసి స్వాహ. చేతితో నైవేద్యం స్వామికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. మంటపస్థ సర్వదేవతాభ్యో నమః. ఆవాహిత సర్వదేవేభ్యో నమః. మహానైవేద్యం సమర్పయామి. అమృతాపిధానమసి, నీళ్లు వదలండి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తవ ప్రక్షాళయామి, నీళ్లు వదలండి. పాదవ ప్రక్షాళయామి, మళ్ళీ నీళ్లు వదలండి. శుద్ధాచమనీయం సమర్పయామి, నీళ్లు వదలండి. సపరివార సమేత రమా సహిత సత్యనారాయణ స్వామినే మహానైవేద్యం సమర్పయామి. తాంబూలం నాభ్యా ఆసీదంతరిక్షం శీర్ష్ణోద్యౌ సమవర్తత పద్భ్యాంభో నిర్దిశ్రోత్రాహాత్ తథా లోకాకుం అకల్పయన్. పూగీఫలైశ్చ కర్పూరైః నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం కర్పూరం వెలిగించి చూపించండి. ఓం వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదన్యదాస్తే. నీరాజనం గృహాణేదం పంచవర్తి సమన్వితం తేజో రాశిమయా దత్తం గృహాణత్వం సురేశ్వర. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. కర్పూర నీరాజనం దర్శయామి. మంత్రపుష్పం. ఇప్పుడు మంత్రపుష్పం మీరు మరియు పూజ చూసేందుకు వచ్చిన మీ బంధుమిత్రులందరూ పుష్పాలు చేతిలో తీసుకుని స్వామి ముందు నిల్చుని ఉండండి. మంత్రపుష్పం కూడా ఆ రెండవ క్యాసెట్లో సహస్రనామముల తర్వాత ఉంటుంది. ఆ క్యాసెట్ వేసి మంత్రపుష్పం మంత్రాలు వినండి. మంత్రపుష్పం అయింది. అందరూ పుష్పాలు స్వామి మీద వేయండి. ఇప్పుడు అందరూ ఆత్మ ప్రదక్షిణం చేసుకోవాలి. 3 సార్లు ఆత్మ ప్రదక్షిణం చేసుకోండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ. త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. ప్రదక్షిణం కరిష్యామి సర్వభ్రమ నివారణం. సంసార సాగరాన్ మాం త్వముద్ధరస్వ మహాప్రభో. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అందరూ నమస్కారాలు చేయండి. మీ ప్రార్థనలు కూడా చెప్పుకోండి. ఇప్పుడు అక్షతలు వేయండి స్వామి మీద. ఛత్రం ధారయామి, చామరం విజయామి, దర్పణం దర్శయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, గజానారోహయామి, అశ్వానారోహయామి, ఆందోళికాన్ ఆరోహయామి, సమస్త రాజోపచారాన్ సమర్పయామి, సమస్త భక్త్యోపచారాన్ సమర్పయామి, సమస్త శక్త్యోపచారాన్ సమర్పయామి. అక్షతలు వేయటం చాలు. ఇప్పుడు స్వామిని ప్రార్థన చేయండి. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ప్రార్థనా నమస్కారాన్ని సమర్పయామి. మీ ప్రార్థనలన్నీ స్వామికి విన్నవించిన తరువాత ఒక ఫలం తీసుకుని స్వామికి ముందుగా ఉంచాలి. ఈ ఫలం గుర్తుగా కథ పూజ అంతా పూర్తయిన తర్వాత తిరిగి తీసుకుని మీ భార్యాభర్తలిద్దరే భుజించాలి. వేరే వారికి ఇవ్వకూడదు. మీ కుటుంబం వారు భుజించవచ్చును. గుర్తుగా భుజించాలి సుమా. అటువంటి మీరు భుజించే పండును మాత్రమే తీసుకుని ఇప్పుడు మీరు స్వామి ముందు ఉంచండి. చెప్పండి. ఇదం ఫలం మయా దేవ స్థాపితం పురతస్తవ తేన మే సఫలావాప్తి భవేత్ జన్మని జన్మని. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. మనోరథ ఫలం సమర్పయామి. ఆ పండును స్వామి ముందుగా ఉంచండి. యస్య స్మృత్యా చ నామోక్త్య తప పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందేతమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన. యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజయా భగవాన్ సర్వాత్మక సాంగ సపరివార సమేత రమా సహిత సత్యనారాయణ స్వామి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. కాసిన నక్షత్రులు పువ్వులు నీళ్లు తీసుకుని పళ్ళలో వదిలేయండి. న్యూనాతిరిక్తం సకలం సగుణం కరోతు. ఓం తత్సద్బ్రహ్మార్పణమస్తు. శ్రీ సత్యనారాయణ స్వామి ప్రసాదం శిరసా గృహ్ణామి. స్వామికి పూజ చేసిన పువ్వులు తీసుకుని మీరిద్దరూ ధరించండి.
ఇప్పుడు పూజ అంతా అయింది, ఇక కథ మొదలు పెడదాం. కథ 2వ క్యాసెట్లో బి సైడ్లో ఉంది. ఆ క్యాసెట్ రెడీ చేసుకోండి. కూసిందిరో గూడెక్కి కూసిందిరో ఈడొచ్చి కూకుందిరో గూడెక్కి కూసిందిరో ముగ్గురు అందితే నా కోసం ముద్దుగా చెయ్యన సావాసం అత్తటో ముత్తటో అందుకుంటా కుప్పిటో తప్పటే గుంజుకుంటా
చూసి పగటి పూటే దిగులు పెరిగి చంపవులే చప్పికలు గుప్పిడి విప్పిన కోరికలు ఉన్నవిలే తీరికలు అల్లరి మల్లల అల్లికలు ఈడొచ్చి కూకుందిరు కూడెక్కి కూసిందిరు రెప్పలు దాటిన అల్లరులు తప్పవులే కంచెలలు రెక్కలు విప్పిన అలజడులు ఈడొచ్చి కూకుందిరు కూడెక్కి కూసిందిరు ఈడొచ్చి కూకుందిరు కూడెక్కి కూసిందిరు विश्वमनोज्ञप्रदायिका हैन्दवमुद्रिका इहमुखि परमुखि नडुमन गडप इदे तिरुपति
కుల పట్టణం. ఎవరూ మరిచిపోని అనుభవము ఇచ్చేటి గొప్ప పట్టణం. అటు పుణ్యాత్ములా ఇటు పాపాత్ములా ఇరు పాదాలనే తను మోసేనుగా. శుభకార్యాలకి చిరునామా అని ప్రతిరోజు తనే విలసిల్లిందిగా. పరాగి భాషని తెలియని వాడని తేడాలు చూడని పట్టణం ఇది. ఏడాది పొడుగున ప్రతొక్క ఇంటికి బంధువులొచ్చే పట్టణం. పటాలమొచ్చిన నివాసముందన విశాలమైన తిరుపతి. దగదగద్దగాయముదే దీప్యమానమునైనానందం తిరుపతి. మరి ప్రసాదమంటే ఉండే తిరాలిగా తిరుపతి లడ్డు తప్పక. ఇక ప్రపంచమంతట ప్రతి గృహం మన పటాలు పెట్టే తిరుపతి. మా తిరుపతి జల కురవగా మురిసిన జనుల మధ్య కపిల తీర్థం. కృష్ణదేవరాయలోరి ఆశ మోసాలిపిరిలో గోపుర దర్శనం. సంస్కృత భాషకి పట్టము కట్టగా దేవుని మనిషికి చేరువ చేయగా. సిరిగల నగరమిదే తిరుపతి. కళలకి కొలువు ఇదే తిరుపతి. శ్రీను వెంకి హరిహరి గోవింద విష్ణు సప్తగిరి. పక్కన నడిచే మనిషిని ఈ పేర్లతో పిలిచే చోటిది. కాలి నడకన ఎక్కిన మెట్ల అలసట సాక్షిగా. దారి పొడుగున జోరుగా గోవింద భజనే సాక్షిగా. వైకుంఠ ద్వారము దాటంగ మూల విరాటు రూపమదే. క్షణాల వ్యవధే జన్మాల రుణమే ఆ స్వామి దర్శనమే. అన్నమయ్య ఘంటమును పట్టినది చటి పరమాత్మలో కలిసినది. చుట్టూ ఉన్న పల్లెలన్నీ కలుపుకొని జరిపే గంగమ్మ జాతర ఇచటే. గిరిపై ప్రభువుకే పట్టంగా ఎదపై నిలిపిన పట్నమిది. బిడ్డనే భుజముపై మోయంగా తానే తండ్రిలా మారినది. తానే తిరుపతి సాగినదే. జనులే తరలి చేరే కిటకిటల పర్యాటకుల పట్టణం. ఎవరూ మరిచిపోని అనుభవము ఇచ్చేటి గొప్ప పట్టణం. అటు పుణ్యాత్ములా ఇటు పాపాత్ములా ఇరు పాదాలనే తను మోసేనుగా. శుభకార్యాలకి చిరునామా అని ప్రతిరోజు తనే విలసిల్లిందిగా. తిరుపతి గోవింద గోవింద. గోపాలన్న గోపాలన్న నీపై కొందరి కోపాలన్నా. నీపై కొందరి కోపాలన్నా. మగిడి గోపాలన్న గోపాలన్న అందరి దీవెన నీకేనన్నా. మా అందరి దీవెన నీకేనన్నా. ఎవ్వరు కాదన్నా మా నేతవు నువ్వన్నా. మా గుండెల్లో కొలువున్నా దేవుడు నువ్వన్నా. పేదల పెన్నిధి నువ్వేనన్నా. మా
నీపై కొందరి కోపాలన్నా నీపై కొందరి కోపాలన్నా బగిడి గోపాలన్నా గోపాలన్నా అందరి దీవెన నీకేనన్నా మా అందరి దీవెన నీకేనన్నా మాట తప్పని మడమ తిప్పని నాయకుడివి నువ్వేనన్నా మా నాయకుడివి నువ్వేనన్నా మచ్చలేని నీ మంచి మనసుకు చేతులెత్తి మా దండాలన్నా చేతులెత్తి మా దండాలన్నా సూర్యుడల్లె ఉదయించే నేతవు నువ్వన్నా సింహమల్లె గర్జించే ధైర్యం నీదన్నా సూర్యుడల్లె ఉదయించే నేతవు నువ్వన్నా సింహమల్లె గర్జించే ధైర్యం నీదన్నా కాబోయే నేతవు నువ్వేనన్నా మాకు కాబోయే నేతవు నువ్వేనన్నా మా తల రాత మారేనన్నా గోపాలన్నా గోపాలన్నా నీపై కొందరి కోపాలన్నా నీపై కొందరి కోపాలన్నా బగిడి గోపాలన్నా గోపాలన్నా అందరి దీవెన నీకేనన్నా మా అందరి దీవెన నీకేనన్నా నిన్ను చుట్టుముట్టిన గెలుపు నీకు చుట్టమయ్యేనన్నా గెలుపు నీకు చుట్టమయ్యేనన్నా ధనబలము లేకున్న జనబలము నీకుంది విజయఢంకం మ్రోగిద్దామన్నా విజయఢంకం మ్రోగిద్దామన్నా వెనుకబడిన కులాలకు వెలుగు రేఖ నీవన్నా అణగద్రొక్కు వారి సింహ స్వప్నం నీవన్నా వెనుకబడిన కులాలకు వెలుగు రేఖ నీవన్నా అణగద్రొక్కు వారి సింహ స్వప్నము నీవన్నా ప్రాణమైన పంచిస్తామన్నా మా ప్రాణమైన పంచిస్తామన్నా ఆశా జ్యోతివి నువ్వేనన్నా గోపాలన్నా గోపాలన్నా నీపై కొందరి కోపాలన్నా నీపై కొందరి కోపాలన్నా బగిడి గోపాలన్నా గోపాలన్నా అందరి దీవెన నీకేనన్నా మా అందరి దీవెన నీకేనన్నా మా అందరి దీవెన నీకేనన్నా మా అందరి దీవెన నీకేనన్నా The sunshine through the windowsill is making me wanna take a chill to the hills where I belong. The past is in the past, but we're moving on really fast. I can't help but disconnect just so I can reconnect. Yeah, Let me go there now, yeah. Let me go there, let me go there, let me go there now, yeah. Let me go there, let me go there now, yeah. Let me go there, let me take you. Baby, let's go there now, yeah.